హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గోల్డ్ జ్యువెలరీ కొంటే బెటరా, కాయిన్స్ బిస్కెట్స్ ముద్దలుగా కొంటే బెటరా అనేది ఈ వీడియోలో చూస్తారు. ముద్దలు అంటే చిన్న చిన్న ముక్కలుగా చాలామంది కొంటూ ఉంటారు కదా, సో అలా కొంటే బెటరా అనేది ఈ వీడియోలో మీరు చూస్తారనమాట. గోల్డ్ రిలేటెడ్ కంటెంట్ నచ్చిన వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. చాలా పాయింట్స్ అయితే ఇక్కడ కవర్ చేశానమాట, చూసేయండి. ఓకేనా, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కాయిన్స్ సేవింగ్స్ చేస్తే మనకు ఒకవేళ స్కీమ్ కట్టి కాయిన్స్ కొన్నామనుకోండి, మనకేం నష్టమో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. 18% అయితే వాళ్ళు వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ మీద ఆఫ్ ఉంటుంది కాబట్టి, సో స్కీమ్ కట్టి కాయిన్స్ కొంటే అదైతే మనం నష్టపోతామన్నమాట. సో 18% అయితే వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ ఏమీ ఉండదు కాబట్టి, సో మనం స్కీమ్ కట్టి కొన్నా కూడా వేస్ట్. సో మనం స్కీమ్ కట్టేది ఎందుకండి, 18% వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ వస్తుందనే కదా మనము స్కీమ్ కట్టేది. సో అలా మన స్కీమ్ కట్టి జ్యువెలరీ కొంటేనే బెటర్ అనమాట. సో జ్యువెలరీ కొనాలంటే మీరు స్కీమ్ కట్టే కొనుక్కోండి. లేదు అంటే మీకు కాయిన్స్ లాగా కావాలి అనుకుంటే మీరు ఓన్లీ మనీ ఉంటేనే వెళ్ళి కాయిన్స్ అయితే కొని పెట్టుకోండి. ఓకేనా, అలా కొంటేనే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఎలాంటి నష్టం అయితే పోరు. సో కాయిన్స్ బిస్కెట్స్ ముక్కలుగా కొంటే ఏమవుతుందో చూద్దామా. సో ముక్కలుగా కొన్నామనుకోండి 18% మనకైతే ఉండదు. సో చాలామంది 1 గ్రాము ఉన్న చిన్న చిన్న అమౌంట్స్ కూడా తీసుకెళ్ళి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి చిన్న చిన్న ముద్దలు అంటే మిల్లీగ్రామ్స్ అలా అయితే గోల్డ్ కొంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే హ్యాపీనే. కానీ స్కీమ్ కట్టి కాయిన్స్ కొని పెట్టుకుంటాము, బిస్కెట్స్ కొంటాము అంటే మాత్రం మీరైతే 18% వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ కూడా కట్టాల్సిందే, తప్పదు. సో అందుకే మీరైతే మనీ ఉంటే వెళ్ళి కాయిన్స్ బిస్కెట్స్ అయితే కొనుక్కోండి. లేదు స్కీమ్ కట్టి మేము జ్యువెలరీ కొనుక్కుంటాము అంటే కూడా జ్యువెలరీ అయితే కొనుక్కోండి. ఎందుకంటే మనకు వ్యాట్ మేకింగ్ ఛార్జెస్ అయితే 18% తగ్గుతుంది, ప్లస్ జిఎస్టీ కూడా ఉంటుంది కాబట్టి సో ఇలా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మనం ముక్కలుగా కొన్నామనుకోండి, లేదు కాయిన్స్ కొన్నామనుకోండి, బిస్కెట్స్ కొన్నామనుకోండి, వాళ్ళైతే హిడెన్ ఛార్జెస్ అయితే వేస్తారు. సో అది కూడా మనకు కాయిన్స్లో క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. సో అలా 22 క్యారెట్స్ కొన్నామనుకోండి 2% to 4% కూడా వాళ్ళు మనకు వ్యాట్ వేస్తారనమాట. సో కాయిన్స్లా కొంటే కూడా అదే మీరు 24 క్యారెట్స్ కాయిన్ కొన్నారనుకోండి 3% to 5% వరకు ఉంటుందన్నమాట. సో మీరు మరీ ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో మీరు ఒకవేళ కొనుక్కోవాలి అనుకుంటే 22 క్యారెట్స్ గోల్డ్ కాయినే కొనుక్కోండి. ఎందుకంటే 3 to 5% అంటే ఎక్కువ అవుతుంది కదా మనకు ఛార్జెస్ అనేది. సో అందుకే చెప్తున్నాను. దీంతో పాటు 24 క్యారెట్స్ కాయిన్ కొన్నా 22 క్యారెట్స్ కాయిన్ కొన్నా జిఎస్టీ కూడా ఉంటుందన్నమాట. సో అందుకే 3% to 5% మీరు ఎక్కువ కట్టనవసరం లేకుండా మీరైతే హ్యాపీగా 22 క్యారెట్స్ మాత్రమే కొనుక్కోండి. అలా కాయిన్స్ కొంటేనే బెస్ట్. సో దానికి 2% వ్యాట్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ జిఎస్టీ కూడా ఉంటుంది. సో మొత్తం కాయిన్స్ కొన్నా కూడా మనం జిఎస్టీ కట్టాలి, అలాగే వ్యాట్ కూడా మనం కట్టాల్సి ఉంటుంది. 2% నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. మనం తీసుకునే కాయిన్ బట్టి అయితే వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా ఛార్జ్ చేస్తారు, చెప్పలేము. సో మీరు ఏ షాప్లో మీకు ఏది తక్కువ పడుతుందో వెళ్ళి కొనుక్కోండి. ఎప్పుడైనా గోల్డ్ కొనేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒకేసారి వెళ్ళి కొనుక్కోకుండా ఒక 4-5 షాపులు తిరిగి కొనండి. అప్పుడే మీకు ఏ షాప్లో ఎంత రేట్ ఉంటుంది, ఏ షాప్లో ఎంత వేస్టేజ్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. సో నెక్స్ట్ మీరు ఒకవేళ బ్యాంక్లో పెట్టుకోవాలన్నా కూడా కాయిన్స్ కానీ బిస్కెట్స్ కానీ అలాగే ముక్కలుగా మీకు ఇస్తారు కదా గోల్డ్ కాయిన్స్, సో అవన్నీ మీరు బ్యాంక్లో పెట్టుకోవాలంటే కొన్ని బ్యాంక్స్ అయితే అలో చేయవంట. సో కొన్ని బ్యాంక్స్ అయితే అలో చేస్తాయి. వెళ్ళి కనుక్కొని మీరైతే బ్యాంక్లో పెట్టుకోవాలనుకుంటే కూడా వెళ్ళి పెట్టేసుకోవచ్చు. సో అందుకే చెప్తున్నాను, మీరు కొనేటప్పుడు జ్యువెలరీగా కొంటే మీకు ఎలాంటి నష్టం ఉండదు స్కీమ్ కట్టినప్పుడు. లేదు మేము కాయిన్స్ బిస్కెట్స్ ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకుంటాము అన్నా కూడా తీసుకోండి, తప్పులేదు. కానీ మీరు దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. సో గోల్డ్ జిప్ లాక్ కవర్స్ అయితే తీసుకోండి. సో జిప్ లాక్ కవర్స్లో పెట్టుకోండి, ఎన్ని గ్రామ్స్ అనేది రాసుకోండి. సో అలాంటప్పుడే మీకు అది ఎంత ఉంది ఏంటి అని తెలుస్తుంది. చిన్న చిన్నగా వాళ్ళు కట్ చేసి ఇస్తారనమాట. సో అది ఎన్ని గ్రామ్స్ అని మీకు తెలియకపోవచ్చు. సో అందుకే ఒక డైరీలో రాసుకోండి ఎన్ని గ్రామ్స్ కొన్నారు ఏంటి అని చెప్పేసి. మీకు చాలామంది అయితే 24, 25 ఆ ఇయర్లో ఎంత కొన్నాము ఏంటి అనేది తెలియకుండానే సైలెంట్ అయిపోతూ ఉంటారు. సో అలా కాకుండా ఒక డైరీలోకి రాసుకున్నారనుకోండి 2024లో మీరు ఎంత కొన్నారు,
ఎన్ని గ్రామ్స్ అయితే మీరు సేవ్ చేశారు, 2025లో ఎన్ని గ్రామ్స్ అయితే సేవ్ చేశారో మీకు తెలుస్తుందన్నమాట. సో అలాగే కాయిన్ కొనాలి అంటే నో వ్యాట్ ఉంటుంది కాబట్టి, సో లలిత జ్యువెలరీలో అయితే అక్షయ తృతీయకి సో ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండదన్నమాట. వెళ్ళి కనుక్కోండి. కాయిన్స్ కొనాలి అనుకుంటే లలిత జ్యువెలరీలో బెస్ట్ అనమాట, వెళ్ళి తీసుకోవచ్చు. మీకు ఎలాంటి వ్యాట్ అనేది వాళ్ళు వెయ్యరు. సో ఈ ఫెస్టివల్ సీజన్ అంటే అక్షయ తృతీయ ఉగాదికి అయితే మీకు ముక్కలుగా జిఆర్టీలో కూడా ఇస్తారు. సో 500 మిల్లీగ్రామ్స్ 1 గ్రాము అలాగా కొనాలి అనుకుంటే మీరైతే జిఆర్టీకి వెళ్ళి కొనుక్కోండి. హ్యాపీగా మీకైతే వ్యాట్ 50% ఆఫ్ ఉంటుంది కదా, ఇంతకు ముందే వీడియోలోనే మీకు చెప్పున్నాను. సో ఇలాగ మీరు కొనాలి అనుకుంటే మంచి షాప్ ఏది, ఒక 2-3 షాపులు వెళ్ళి చూసుకొని ఎంత పడుతుంది ఏంటి అనేది అన్నీ కనుక్కొని అయితే కొనుక్కోండి. సో బంగారం పెరుగుతూనే ఉంది కాబట్టి చాలామంది కన్ను అయితే బంగారం మీదనే ఉంటుంది. సో కొనాలి, ఎలాగైనా 1 గ్రామైనా కొనాలి అని ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం ఎలాంటి నష్టపోకూడదు అనుకుంటే ఇలాగా షాప్స్ వెళ్ళి అడిగి కనుక్కోండి ఎంత మిల్లీగ్రామ్స్ అయితే ఎంత పడుతుందండి వ్యాట్. వాళ్ళు కూడా మీకు ఓపిక్గా అయితే చెప్తారు, వెళ్ళైతే కనుక్కోండి. సో కనుక్కొని మీరైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. చాలామంది వచ్చేసి 100-200 కూడా గోల్డ్ కొనాలి అనుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి డిజీ గోల్డ్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. అది వచ్చేసి ఒక యాప్ లాగా ఉంటుందన్నమాట. దాన్ని ఓపెన్ చేసి మీరు 500, 100, 200 ఇలాగా మీరైతే మనీని మిల్లీగ్రామ్స్లో అయితే బంగారం కొనచ్చు. సో ఇది కొంచెం రిస్క్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే మీకు యాప్లో ఉంటుంది కాబట్టి. సో యాప్ మీరు ఓపెన్ చేసే టైంకంతా మీరు రిఫ్రెష్ ఇచ్చి మళ్ళీ ఓపెన్ చేయాలి, ఎలాంటి టెన్షన్ పడకండి. సో దాంతో కూడా మీకు మనీ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా హ్యాపీగా మీకైతే గోల్డ్ అయితే వస్తూ ఉంటుంది. సో చాలామంది ఇలా కూడా కొంటూ ఉన్నారనమాట, ఆన్లైన్లో గోల్డ్ కొనడము అలాగా. సో అలా కొనడం కూడా బెస్టే అండి. యాప్ను ఓపెన్ చేసి మీకు ఎన్ని మిల్లీగ్రామ్స్ గోల్డ్ కావాలో 500 కూడా మీరు దాంతో స్పెండ్ చేసి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో మీరు ఈ డిజీ గోల్డ్ యాప్ని ఎవరైనా యూజ్ చేస్తున్నారా, యూజ్ చేస్తుంటే కామెంట్ పెట్టండి, నేను కూడా తెలుసుకుంటాను ఎంతమంది యూజ్ చేస్తున్నారు, ఎంతమంది కొంటూ ఉన్నారు అని చెప్పేసి. సో ఆన్లైన్లో కొనాలి 100-200కి ఆ రేంజ్లో కూడా మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ అయితే ఇస్తూ ఉన్నారండి. సో మీకు 500 నుంచి కూడా గోల్డ్ కొనచ్చు అంటే డిజీ గోల్డ్ యాప్లో మీరైతే కొనుక్కోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశానని నేను అనుకుంటున్నాను, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంతవరకు చూస్తున్నారంటే మీకు నా వీడియోస్ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. టేక్ కేర్, బాయ్.